పుష్ప మాట ఇచ్చిందంటే అస్సలు తగ్గేదేలే. ఒక భయంకరమైన లిరిక్స్తో ఒక చంద్రబోస్ గారు తన పదునైన కత్తితో ఒక చిరుతపులి ఒక వేటకెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో పుష్ప ది రూల్ అనే దానికి మీనింగ్ అర్థం వచ్చేలాగా సాంగ్ ఒక లిరిక్స్ రాశారని చెప్పుకోవాలి. హలో, వెల్కమ్ టు మనోడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి పుష్ప పుష్ప అంటూ వరల్డ్ వైడ్ గా ఒక పుష్ప 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 రాజ్ అని చెప్పు భయంకరమైన సాంగ్ రిలీజ్ అయింది. ఫస్ట్లో దేవిశ్రీ ప్రసాద్ గారు ఆ లిరిక్స్ వదిలినప్పుడు పుష్ప 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 అని ఏంది ఉంటుంది, ఏం పెద్ద ఉండదేమో, ఏంటి ఇలా ఉంది మ్యూజిక్ సాంగ్ అనుకున్నా. కానీ ఒక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అసలు లిరిక్స్ అయితే నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశమే దద్దరిల్లాలే, నువ్వు భుజం ఎత్తి నడుస్తూ భూమే బద్దలవ్వాలి అనే లిరిక్స్తో చించేశారని చెప్పుకోవాలి. ఇంకా నువ్వు నిలవాలంటే ఆకాశం హైటే పెంచాలే అనే లిరిక్స్ కానీ అసలు ఒక భయంకరమైన సాంగ్ మొత్తం మీరు వినండి, ఫిదా అయిపోతారు లిరిక్స్కి అయితే. ఆ చంద్రబోస్ గారు అసలు ఈ పుష్ప ది రూల్ అనే దానికి మీనింగ్ఫుల్గా దీనికి ఒక లిరిక్స్ తోడే రాశారనమాట. ఇంకా ఈ సాంగ్ మనం బేసిక్గా చెప్పుకోవాలంటే మాత్రం 2 ఐకానిక్ స్టెప్స్ మాత్రం ఉన్నాయి. ఒక టీ పట్టుకొని ఇలా ఇలా చేస్తే ఆ సాంగ్ స్టెప్స్ చూడండి, అదొక ఐకానిక్ స్టెప్లా మారిపోద్ది. ఇంకోటి మనకి ఇంతకుముందు పుష్పలో ఒక చెప్పు ఇలా తీసుకొని అంటే నడుస్తుంటారు కదా, అలాంటి కూడా ఒకటి ఐకానిక్ స్టెప్ ఉందన్నమాట. ఈ స్టార్ అల్లు అర్జున్ కెరియర్లో మళ్ళీ ఇదొక మైలురాయిగా మారిపోతుంది అనమాట పుష్ప ది రూల్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకా పాటలు లాస్ట్లో మాత్రం లిరిక్స్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయన్నమాట. నువ్వు కాలు మీద కాలేసుకొని ఒక బండరాయి మీద కూర్చుంటే బండరాయి కూడా సింహాసనమే, సింహాసనం కూడా నీ ఎదుట బండరాయిగా మారుతుందని. కాలు మీద కాలేసి కూసున్నాడంటే పుష్ప గారిని ది హైట్స్ లెక్ పెంచేసే సాంగ్ అనిపించింది అనమాట నాకైతే. ఇంకోటి మనకి పుష్ప మాట ఇచ్చిందంటే అదొక భయంకరంగా చూచారనమాట. పుష్ప మాట ఒక తుపాకీలో బుల్లెట్ ట్రిగ్గర్ చేసి కొడితే దానిలో బుల్లెట్ ఎలా వెళ్తుంది అలాంటిదనమాట పుష్ప గారి మాట అంటూ సాంగ్ రూపంలోనే చెప్పేశారనమాట. ఇంకా ఎట్లుంటుంది మనతో ట్యాగేలే అన్నట్టు ఉంటుంది అనమాట. అది మాత్రం పక్క భయంకరంగా ఉంది. ఇంకా ఈ సాంగ్ ఒక హైలైట్స్ వచ్చేసి ఐకానిక్ స్టెప్స్ 2 అయితే ఉండబోతున్నాయి అనమాట. ఇంకా సాంగ్ ఒక లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ అయితే పుష్ప 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 అని చెప్పేసి స్టార్ట్ అవుతూ ఒక లిరిక్స్ ఫస్ట్లో అనిపించకపోయినా మాత్రం లిరిక్స్ ఇంటూ ఒక స్టోరీలో ఒక అల్లు అర్జున్ గారిని ఒక ఐకానిక్గా ఆయన ఒక ది రూల్ ఎలా చేయబోతున్నారని చెప్పి మనకు సాంగ్ రూపంగా చెప్పారనేసి నాకు అనిపిస్తుంది. చంద్రబోస్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆయన రాసిన లిరిక్స్ ఇంతకుముందు కూడా చాలా పాటలకు చూసాను అనమాట. ఈ సినిమా ఒక పాట ప్రభంజనం సృష్టించబోతుంది భారతదేశంలోనే అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఇంకా పుష్ప 2 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. చూద్దాం ఇది ఎన్ని రికార్డ్స్ని మళ్ళీ తిరగరాయబోతుందో మనం వేచి చూద్దామన్నమాట. ఇంకా మనకి ది పుష్ప ది రూల్ బ్రాండ్ అనేసి మనకి అర్థమైపోతుంది అనమాట. ఇట్లా హస్తంతో ఇట్లా షర్ట్స్ మీద ఇట్లా బ్రాండ్ సింబల్ ఉంటుంది. అంటే ఆయన అరిచైతే ఇదే నా బ్రాండ్ అంటాడు కదా పుష్పలో, అదే ఈ సినిమాలో మనకి మెయిన్గా కనిపించబోతుంది అనమాట. ఇంకా దానికి తోడవుతూ ప్రతి సీను హైలైట్గా రాసింటాడు. ఇంకా సుకుమార్ డైరెక్షన్ అంటే ఎలా ఉండబోతుందో మీ అందరికీ తెలిసిందే. వెళ్ళిపోద్ది అనమాట సినిమా ఎక్కడికో. వేచి చూద్దాం. ఆగస్ట్ 15 కోసం ఎంతమంది పుష్ప ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సాంగ్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, మన ఛానల్ మనోడు ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం యూకే నుంచి మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మనోడు ఛానల్. థ్యాంక్ యూ ఆల్.